దేవుని వాక్యములో నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 1-2 వచనాలు మనం చదువుదాము. 8-9 వచనాలు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. పరిశుద్ధుడి వారి తండ్రి, నీకు స్తోత్రాలు. చదువుబడిన లేఖన భాగంలో నుండి నాతో మాతో మీరే మాట్లాడి మహిమ ఘనత పొందుకొనమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము కొద్ది వారాలుగా యేసు క్రీస్తు లేక క్రీస్తు యేసు జన్మలో ఎవరెవరు ఎలాంటి పాత్రలు, ఎవరెవరు ఎలాంటి అనుభవాల్లో నుండి వెళ్ళారో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు మొదలుకొని యేసు ప్రభుని ఈ భూలోకానికి పంపటం కోసం అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పనిచేశారు. ఇదంతా కూడా ఒక ప్రణాళికతో ప్లాన్ ప్రకారం జరుగుతుంది. యేసయ్య మరణం ఇది అనుకోకుండా హఠాత్తుగా జరిగిన కార్యం కాదు. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం మొదలుకొని ప్రతి ప్రవక్త నోట దేవుడు తన కుమారుణ్ణి గురించిన సంగతులు బయలుపరుస్తూనే వచ్చాడు, వాళ్ళు ప్రవచిస్తూనే వచ్చారు. అయితే ఈరోజు మనము చదువుకుంటున్న భాగంలో లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనం చదవగా, ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు ఉండారంట. వారు పొలములో ఉన్నారు, రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచున్నారు అనే మాటలు చదివాం. ఈ గొర్రెల కాపర్లకు అందిన సమాచారాన్ని చెప్పే ముందు వాళ్ళల్లో ఉన్న ఒక గొప్ప సంగతిని మనము ఆలోచన చేస్తే, ఆ దేశములో ఉన్న గొర్రెల కాపర్లు కొందరు అని రాశాడు. ఆ కొందరు అంట ఎక్కడున్నారని రాశాడు? పొలములో. దీన్ని గూర్చి కొంతమంది చరిత్రకారులు అసలు వీళ్ళని గురించి ఏం చెప్తారా అని ఆలోచన చేస్తుంటే, ఎవరు ఈ గొర్రెల కాపర్లను గురించి చెప్పినా వీళ్ళు పేదోళ్ళని, వీళ్ళు సరైన చదువు లేనోళ్ళని, వీళ్ళు అంత యోగ్యతలో ఉన్నవారు కాదు అని వీళ్ళను గురించి చెబుతున్నారు. ఆ గొర్రెల కాపరులకి అంత విలువ లేదు. ఆ గొర్రెల కాపరులను అంత విలువగా ఎంచేవాళ్ళు కూడా లేరు. వీళ్ళకంత చదువు లేదు, ఆ స్థాయి కాదు. వీళ్ళు ఏదైనా ధనవంతుల స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా కాదు, పేదలు. గొర్రెల మందను అన్నాడు అక్కడ, గొర్రెల మందలు లేవు. ఈ గొర్రెల మందను 4 గొర్రెల మందే అనవచ్చు కదా, ఒకవేళ ఎక్కువ ఉన్నా గొర్రెల మందే అనవచ్చు. నేను చాలా ఎక్కువ మంద ఉందనుకోవట్లేదు, చాలా తక్కువ మందకు వీళ్ళు కాపర్లుగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎలాంటి కాపర్లు? పొలములో ఉన్నారు అంటే గొర్రెలు కూడా ఎక్కడుండి? పొలములోనే ఉండి. రాత్రి వేళ గొర్రెలు మేస్తాయా? చెప్పాలి, మేయవు. రాత్రి వేళ ఒకవేళ మేపితే ఏ చేలు మేపుతారు? ఏ చేలు మేపుతారంటే, ఈ గొర్రెల కాపర్లు, మన ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపర్లను కనుక ఎవరైనా పగలు కనుక గొడవ పెట్టుకొని కొట్టి ఆ ప్రాంతం నుంచి కనుక వెళ్ళిపోండి, మా ప్రాంతంలో మీ గొర్రెలు ఉండటానికి లేదు అంటే, వీళ్ళు పగలంతా ఎక్కడెక్కడో మేపి చీకటి పడిన తర్వాత ఆ చేను గల్లవాడు ఇంటికి వెళ్ళినాక మందం తెచ్చి ఆ చేను మేపి తెల్లారేటప్పటికి వెళ్ళిపోతారు. వాడిని కొట్టలేక తిట్టలేక చెప్పండి,
వాడికి ఏదో ఒక నష్టం చేయాలి. చేను పీకేస్తే నష్టమే, కానీ గొర్రెలను మేపటం వల్ల వాడికి నష్టం, వీళ్ళ గొర్రెలకు బలం. అది కొంతమంది కాపర్లు చేసే పని. వీళ్ళని మనం ఏ కాపర్లు అనాలి? దొంగ కాపర్లు అనాలి, మోసగాళ్ళు అనాలి. కానీ ఈ కాపర్లను గూర్చి రాయబడుతున్న మాట, వీళ్ళు పొలములో ఉన్నారు, తమ మందను కాసుకుంటున్నారు. అంటే మేపటం లేదు, ఆ మంద చుట్టూ కాపుదలగా ఒక ప్రాకారంగా ఉండి వాటిని కాపాడుకుంటున్న కాపర్లు. అసలు వీళ్ళకి ఎంత అదృష్టం దొరికిందంటే 9వ వచనం చూడండి ఆ మాట. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. హల్లెలూయా. వీళ్లకు దేవుని దూత ప్రత్యక్షత దొరికింది. ఒకటి, ఈ గొర్రెల కాపర్లు తమ మందును పొలములో ఉండి రాత్రి వేళ కూడా కాసుకుంటున్నారు. కొంతమంది మంద ఎక్కడో ఉండిద్ది, వీళ్ళు ఎక్కడో ఉంటారు. అదేమంటే దోమలు కొడుతున్నాయి, చలి పుడుతుంది, అందుకని ఆటి తిప్పలయ్యే నా తిప్పలు నాదే అని రాత్రి ఆటను వదిలేసి మళ్ళీ పొద్దున్నే వస్తారు. బాధ్యత లేని కాపర్లు కొంతమంది ఉంటారు. నేను ఈ గొర్రెల కాపర్లను గురించి సంఘ కాపర్లను గురించి కూడా ఒక మాట చెప్పాలి. కొంతమంది చర్చి ఎక్కడో ఉంటుంది, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఆదివారం ప్రార్థన పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, శనివారం ప్రార్థన పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, ఈ బుధవారం ప్రార్థన పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నేను అంటున్నాను, మంద ఎక్కడుంటే కాపరు కూడా అక్కడే ఉండాలి. కొంతమందికి దాన్ని ఏమంటారంటే ఎర్రె ఎక్కువ కాదు. ప్రభుత్వమా ఇండైరెక్ట్ చూడకపోతే కొద్దిగా ఇటు జరగవచ్చుగా, దొంగ సూపులు చూసాకంటే ఇటు కూర్చోమ్మా, ఫ్రీగా ఉంటుంది కూర్చో. అది జరిగి ఆనుకోవడానికి ఎటు ఆడలేదు ఏడలేదు కాబట్టి ఎక్కడ కూర్చోండి బాగుంటుంది. అక్కకి మంచి అవకాశం దొరికింది. స్తోత్రం, హల్లెలూయా. సరే వినండి మంచి మాటలు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, సంఘం ఎక్కడో ఉంటుంది, కొంతమంది వచ్చి వెళ్తూ ఉంటారు. మందిరం దగ్గరే ఉన్న పాస్టర్ గారు వీళ్ళకి అంత విలువగా ఉండడు. ఎప్పుడో కారు వేసుకొని వస్తాడు చూడు పాస్టర్ గారు, ఆయన మాత్రం ఏమనుకున్నావు మా పాస్టర్ గారు అంటే కారులో తిరిగేది. మంద ఎక్కడుంది, కాపర్ ఎక్కడుంటాడు? ఈలోపు ఏ తోడేలైనా రావచ్చు, ఏ సింహమప్పులో వీళ్ళకి నష్టం చేసే ఏదైనా వచ్చి మందలో జొరబడచ్చు. దేవుని వాక్యం చెబుతుంది మందకు మాదిరిగా ఉండాలంట. స్తోత్రం చెప్పండి. కాపరి అంటే మందకు చెప్పండి మాదిరిగా ఉండాలి. మంద ఎక్కడుంటే కాపరి అక్కడ ఉండాలి. ఆ కాపరి కాచేవాడై ఉండాలి. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు బాధపడుతుంటాడు, ఇదిగో మీరు నా మందను ఆ అరణ్యములోకి తీసుకెళ్ళారు, పర్వతం మీదకి తీసుకెళ్ళారు, అవి చల్లా చెదురైపోయినా మీరేం పట్టించుకోవట్లేదు అంటాడు. నా మందను గురించి మీకేం భారం లేదే అంటాడు దేవుడు. వాటిల్లో కొవ్విన వాటిని మీరు కోసుకొని తింటున్నారు, కానీ బక్క చిక్కిపోయిన బలహీనమైన వాటిని మీరు వదిలేస్తున్నారు. కాపరుకుండే లక్షణాలు ఏంటంటే బిర్యానీ పెట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థనలు పెడతాం కాదు, జాంకాయలు పెట్టి రూతం ఇంటికైనా వెళ్ళి ప్రార్థన పెట్టాలి. స్తోత్రం చెప్పాలి. అంతేనమ్మా. ఆడికెళ్తే పెద్ద కానుకిస్తారు, ఏడికెళ్తే ఈ అమ్మాయి దగ్గర ఏమీ లేకపోవచ్చు. ఎక్కడికి వెళ్ళమని దేవుడు చెబుతున్నాడంటే నిజమైన కాపరి ఏది బలహీనంగా ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. బాపట్ల పక్కన సుబ్బమ్మ అని ఒక ఊరు, ఒక ఆమె ఉండేది, దేవునోతులు అనే ఊరిలో. వాళ్ళ ఇంటికి ప్రార్థన పెడతానికి వెళ్తాం. ఆ ఒక్కతే ప్రభువుని నమ్ముకుంది. ఆమె కూడా మన బ్యాచ్. ఆమె యేసు ప్రభువును నమ్ముకుంది. ఇంచుమించుగా గ్రామంలో చాలామంది ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆ ఊర్లో మందిరం కట్టబడి వాళ్ళ కొడుకే సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంక నేనేం చెప్పాలంటే ఆమెను గురించి, వాళ్ళకి అసలు టీ పెట్టుకోవడం ఎట్లాంటిదో తెలీదు. వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్తే మాకు టీ పెట్టిద్దామా.
ఒక వాడికి ఏంటంటే అవి గేదె పాలతో పెట్టిద్దో, మేక పాలతో పెట్టిద్దో, గొర్రె పాలతో పెట్టిద్దో తెలియదు. ఒక రకమైన గిలి లోపల ఉంటుంది, ఇవి ఏ పాలతో పెట్టింది టీ పెడుతుంది తెలిసిన వాళ్ళు అయితే సరే ఏ పాలతో పెట్టినా బాగుంటాయి. ఆమెకు పాపం తెలియదు. ఆ టీ పొడి వేస్తుంది, పొయ్యి మీద పెడుతుంది, పంచదార వేస్తుంది, తిప్పిస్తుంది. అవి నోటి దగ్గరికి తెచ్చుకునేటప్పటికి ఎట్టుంటుందంటే అంతకుముందు రోజు తిన్నది కూడా వాంతి అయిద్దేమని అనిపించింది. ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని గట 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 టీ తాగినట్టు కాదు, జోయలు గడ తాగుతాడు చూడు, అప్పుడప్పుడు అటు తాగేస్తాం. ప్రారంభంలో వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆమె అన్న మాట ఏందో తెలుసా? అయ్యా, మేము పెట్టే టీలు మీరు ఎందుకు తాగుతారు? మీరు గొప్ప వాళ్ళ ఇళ్ళకి వెళ్తే వాళ్ళు బిర్యానీలు పెడతా ఉంటే అవి నచ్చుతాయి, కానీ మా టీలు ఏమో నచ్చుతాయి అని ఒక డైలాగ్ కొట్టిందావా. నాతో పాటు ప్రార్థనకు వచ్చి ఆయన ఒక 70,000 రూపాయలు జీతగాడు. ఆయన జీతగాడు అంటే మంచి ఉద్యోగస్తుడు. ఆయన ఒక ఇంజనీర్గా పనిచేసి రిటైర్డ్ అయిన ఆయన, భాస్కర్ రావు గారు అని పెద్ద ఆయన. వాళ్ళ కొడుకులు డాక్టర్లు, అల్లుళ్ళు డాక్టర్లు, కూతుళ్ళు డాక్టర్లు, అందరూ చాలామంది ఉన్నారు వాళ్ళ ఇంట్లో డాక్టర్లు. ఆయన అంటాడు, సుబ్బమ్మ నేను తాగనంటాడు. ఆయన తాగనంటే న్యాయం ఉంది, ఎందుకు? ఆయన రేంజ్ వేరు. ఇప్పుడు నేను కూడా తాగనంటే ఆమె కొట్టిన సెంటిమెంట్ డైలాగ్ నాకే ఎక్కువ తగిలింది. కళ్ళు మూసుకొని తాగేసేవాడిని. నాకు అంతకుముందు టీ తాగేవాళ్ళు అంటే ఎంత కోపమో తెలుసా? చంపేయాలన్నంత కోపం. సుబ్బమ్మ దయ వల్ల నేను టీ తాగటం ప్రారంభించాను. స్తోత్రం చెప్పట్లే మీరు. మా ఇళ్ళకాడ ఎందుకు తాగుతారు అంటది. ఇంకా పచ్చిగా ఆమెకున్న శరీర సంబంధమైన కులం చెప్పి మరి అంటది. ఆయన మా ఇళ్ళ దగ్గర ఎందుకు తాగుతారులే అంటే ఆ మాటతో నాకు రోషం వచ్చేసింది. నేను యేసు ప్రభు క్రీస్తు యేసు జన్మ వృత్తాంతములో గొర్రెల కాపరులను గురించి చెబుతూ ఉన్నాను. వాళ్లకు పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత వాళ్ళ దగ్గర నిలబడ్డాడంట. ఎంత అదృష్టం దొరికింది వీళ్ళకి. వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, ధనవంతులు కాదు, సమాజంలో అంత విలువ వీళ్ళకి లేదు. ఇంకా మాట చెప్పమంటారా? యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి వాళ్ళ అన్నోళ్ళని నాన్నోళ్ళని అందరిని తీసుకెళ్ళి ఆడ పెట్టుకుంటాడు. ఈరోజు ఐగుప్తుకి వెళ్ళారు, మరుసటి రోజు ఎప్పుడో ఫరో దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనుకున్నారు. వెళ్ళే ముందే యోసేపు వాళ్ళందరికీ ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో మీరేం పని చేస్తారు అని అడిగితే, అయ్యా మీ దాసులమైన మేము మా పూర్వీకుల కాలం నుండి మాకు గొర్రెలు ఉన్నాయి, అందుకని మేము పశువుల కాపరులము అని చెప్పమన్నాడు. బైబిల్లో ఏముంటుందంటే ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజలంటేనే హేయం, వాళ్ళతో కూర్చొని భోజనం చేయరు. అందుకే యోసేపు ఐగుప్తుడిగా కొంతకాలం వాళ్ళ అన్నోళ్ళ ముందు ఉన్నప్పుడు యోసేపుకి ఒక దగ్గర, ఇశ్రాయేలుకి ఆ 11 మందికి ఒక దగ్గర భోజనం వేరువేరుగా వడ్డిస్తారు. వాళ్ళు వీళ్ళతో కలవరు. ఎందుకు? వీళ్ళు గొర్రెల కాపర్లు అంటే అంత విలువ లేదు. యోసేపు అంటాడు, జాగ్రత్త, మీరు ఆడికి వెళ్ళినప్పుడు మీరు ఎట్టంటే అట్ట మాట్లాడబాకండి. గొర్రెల కాపర్లు అంటే మీకు ఎక్కువ స్టైల్ ఉందేమో కానీ వాళ్ళ దగ్గర మాత్రం విలువ లేదు. అప్పుడప్పుడు మన ఊరోళ్ళని కూడా చూస్తూ ఉంటాం, కోటు సూటు బూట్ వేసుకొచ్చిన వాళ్ళని. వీళ్ళు అసలు వీళ్ళకే 5 పైసలు విలువ లేదు, వాళ్ళని తిక్కలోళ్ళకి చూస్తారు. టౌన్ నుంచి మన ఊరు వచ్చిన వాళ్ళు. స్తోత్రం చెప్పండి. ఏడ విలువ లేదు, కానీ వీళ్ళకి ఆళ్ళు లోకువ. ఆడెవడో పిల్లాడు అన్నాడంట, ఊర్లో వాళ్ళందరూ మా నాన్నకు లోకువ అయితే మా నాన్న మమ్మకు లోకువ అన్నాడంట వాడు. చాలామంది ఒకరికొకరు లోకులాగా. ఇప్పుడు వినాల్సిన మాట ఏంటంటే ఈ గొర్రెల కాపరులకు దేవుని దూత ప్రత్యక్షత దొరికింది. 9వ వచనం మనం అదే చూస్తున్నాం. చూడండి, ఇంకొక మాట మనకు అక్కడ కనపడిద్ది.
ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. స్తోత్రం చెప్పండి. దేవుని యందు భయము పవిత్రమైనది అని వాక్యం చెబుతుంది. ఈ గొర్రెల కాపురులు భయపడటానికి ఒక కారణం ఉంది. ఏంటి? దేవుని మహిమ, ప్రభువు మహిమ వీళ్ళ చుట్టూ ప్రకాశించింది. అంటే దేవుని మహిమ వీళ్ళను ఆవరించింది. దేవుని మహిమ స్పర్శ వీళ్ళు పొందుకున్నవారు ఎవరు చెప్పండి? సమాజములో విలువలేని గొర్రెల కాపర్లు, చదువుకున్న స్థాయి లేని గొర్రెల కాపర్లు, ఎక్కడో పొలములో ఉన్న గొర్రెల కాపర్లు. నేను ఈ ఊరు సేవకు వచ్చిన తర్వాత గొర్రెల కాపర్ల గురించి ఇంకా చాలా ఎక్కువ తెలుసుకున్నా. ఎవరికైనా గొర్రెల మంద కనుకుంటే వాళ్ళకు ఊర్లో జరుగుతున్న వాటితో ఏ సంబంధం ఉండదంట. పెళ్ళా చూడటానికి ఉండదు, దినమా పాల్గొనటానికి ఉండదు, ఇంకా ఏదైనా ఫంక్షనా సంపూర్ణంగా దాన్ని అనుభవించటానికి ఉండదు. పొద్దున్నే లేవటం, చెప్పండి మన భాషలో, వాటిని చూసుకొని ఆరోగ్యంగా ఉండే లేదా సూదులేయటం, ముళ్ళు గుచ్చుకుంటే తీయటం, కండవ భుజాన్ని వేసుకోవటం, సర్ది కట్టుకోవటం, యేసు రక్తమే జయమంట, హల్లెలూయా స్తుతి మహిమ అంటే వెళ్ళటమే. ఈ గొర్రెల కాపర్లకి ఊర్లో ఉన్న సరదాలు తెలియదు. సినిమాకి వెళ్ళి రావాలి అంటే అది కూడా తెలియదు పాపం. తెలిసిద్దా? వెళ్ళాలి అంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటేనే అక్కడికి వెళ్ళి ఇతను ఏదన్నా చేయాలి. ఈ గొర్రెల కాపురులు ఇంత విలువలేని వారికి ఎంత ధన్యత దొరికిందంటే వీళ్ళల్లో ఉన్న ఒకే ఒక్క లక్షణం, వీళ్ళు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందను కాసుకుంటున్నారు. ఒక్క మంచి లక్షణం. వీళ్ళకు 2 ఆశీర్వాదాలు మనం చదివాం. ఒకటి, పరలోకము నుండి దేవదూత దిగొచ్చాడు. రెండవది, ప్రభువు మహిమ వీళ్ళ చుట్టూ ప్రకాశించింది. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినాలి. వీళ్లకు ఒక సమాచారం అందటం జరిగింది. ఆ సమాచారాన్ని మనము చదువుదాం రండి. 2వ అధ్యాయంలో 10వ వచనం నుండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ప్రభు అయిన క్రీస్తు. స్తోత్రం చెప్పండి. వీళ్లకు ఒక మంచి సమాచారం ఏంటి? ప్రజలందరికీ కలగబోతున్న మహా సంతోషకరమైన సువర్తమానం, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఇది మీకు సంబంధించింది, ప్రజలందరికీ సంబంధించింది. ఏంటి? యేసు క్రీస్తు అనబడిన రక్షకుడు పుట్టాడు. అమ్మా వింటున్నారా? ఇప్పుడు యేసు క్రీస్తు అనబడిన రక్షకుడు పుట్టాడు. ఎక్కడ అంటే దూత స్పష్టంగా చెప్పాడు, దావీదు పట్టణమందు పుట్టాడు. దావీదు ఊర్లో పుట్టాడు. మీక 5:2 ఏమని ప్రవచించాడు తెలుసా? మీక బెత్లెహేము ఎఫ్రాతా, యోధా వారిని ఏలబోయేవాడు నీలో నుండే వచ్చును అని రాశాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ ప్రవచనం అక్కడ నెరవేరినట్లుగా అక్కడికి వచ్చిన జ్ఞానులందరూ చెప్పారు, యోదయా దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులో ఎంత మాత్రం అల్పమైన దానము కాదు, ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండే వచ్చనని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతాడో అందిన సమాచారం వీళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు మీరు వినాలి, ఎంత గొప్ప ధన్యత వీళ్ళకి దొరికింది. యేసు ఎక్కడ పుడతాడో ప్రవచించారు భక్తులు, ఇప్పుడు వీళ్ళకి సమాచారం అందింది. ఇప్పుడు వీళ్ళు ఇంకా అనుకోవాలి, ఎక్కడ పుడతాడో తెలుసు, ఆ రోజే చాలామంది పుట్టే ఉంటారుగా. యేసు ప్రభు పుట్టిన రోజే చాలామంది పుట్టే ఉంటారుగా. మరి ఎవరు అని, యేసు ఎవరు మనకి ఎక్కడ తెలిసింది? అక్కడ రాస్తున్న మాట మనం చదువుతాం. ఏమని?
12వ వచనం చదవండి. దానికి ఇదే మీకు కానువాలి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండట మీరు చూస్తారు. మీకు ఆనవాలు ఇస్తున్నాను. ఏంటి ఆనవాలంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడాలి. ఎక్కడ పనుకోవాలి మీకు తెలుసా? ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా ఒక పిల్లోడు పుట్టాడంటే ఉన్నదానిలో కనీసం చీరన్న గట్టి ఉయ్యాలు కడతారా లేదా? ఇప్పుడైతే బళ్ళు వచ్చినాయి కదా, చక్రాల బళ్ళు. ఉయ్యాల అదే చక్రాల బండి, కూర్చోబెట్టవచ్చు, పండబెట్టవచ్చు. అన్ని రకాల వస్తువర్తులతో ఉండే కొన్ని పరికరాలు వచ్చినాయి ఇప్పుడు. ఒక శిశువు పుట్టిన తర్వాత పశువుల తొట్టులో పండుకోబెట్టడం ఏంది అసలు? అంటే పశువులు కుడితి దాగే తొట్టి, పశువులకు గడ్డేసే తొట్టి ఎట్టుంటుందండి? అసలు పశువుల కొట్టంలో గనక ఎవడన్నా తీసుకెళ్ళి గనక పండేస్తే నాకు తెలిసాడు ఆ రాత్రికి దారి కొత్తాడు. ఎందుకు చెప్పండి? పశువుల కొట్టంలో దోమలు ఉంటాయి, మిన్నల్లు ఉంటాయి. తెలుసా మీకు? ఎప్పుడన్నా కుట్టిన అనుభవం ఉందా? అవి కుడితే చాలా ప్రమాదం. ఐగుప్తు దేశమంతటి వచ్చినప్పుడు ఫరో ఏమన్నాడు? అయ్యా దండం పెడతాను, ఈ పొయ్యతోడు చేయమనలేదా? ఏందమ్మా ఒలకరు పలకరు వినపడతలేదా మైకి మీకు? మరి ఏంది అట్టుంటారు? ఒక పశువులు కొట్టములో అప్పుడే పుట్టిన ఒక పసికందును తీసుకెళ్ళి ఆ తొట్టులో పండబెడతాం అనేది వీళ్ళకు సూచనగా ఇవ్వబడింది. మీరెళ్ళి గుర్తుపట్టవచ్చు. మీరు వెళ్ళగానే మీకు అర్థమైపోయింది, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక శిశువు ఆ తొట్టిలో పరుండబెట్టుట మీరు చూస్తారు. ఇదంతా సమాచారమే. ఎవరి ద్వారా? దూత ద్వారా. దేవుని దూత సమాచారం. నేను అంటున్నాను, పట్టణంలో ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులుంటే, ఎంతోమంది చదువురులుంటే, స్కాలర్లుంటే, ఎందుకు దేవుని కృప వీళ్ళకి దొరికింది? మనం అర్థం చేసుకోవాలి. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనుషుల ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదన్నాడు యెషయా గ్రంథంలో ఉంటుంది. మీ తలంపులకి నా తలంపులకి అసలు పొంతనే ఉండదు అన్నాడు ప్రభు. మనం ఏదన్నా కాయలు కొనుక్కోవటానికి ఒక బండి దగ్గరికి వెళ్తే చెప్పండి, ఏ కాయలు ఏరుకుంటాం? అవును, టమాటకాయలు 100 రూపాయలు అమ్ముతున్నారు అనుకో, ఏ కాయలు ఏరుకుంటాం? అప్పుడు మంచియే. ఒకవేళ టమాటకాయలు కేజీ రూపాయి అమ్ముతున్నానికి ఏ కాయలు ఏరుకుంటాం? అప్పుడే. ఎవడు ఒక 1/2 కేజీ చితికిపోయిన కాయలు ఏరుకోడుగా. డ్యామేజ్ కాయలు ఎవరు ఏరుకోడు. పురుగులు దానిలో లుకలుకలాడుతూ ఉంటే ఎవడు ఏరుకోడు. దేవుని ఆలోచన ఏంటంటే, జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో ఉన్న ఎర్రివారిని ఏర్పరచుకున్నాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఆయన మనసు. పట్టణములో అనేకులు గొప్పవారు ఉంటే యేసయ్య ఎవరికి ప్రత్యక్షమవుతున్నాడు? ఆయన జన్మను గురించి ఎవరికి ఈ సమాచారం అందుతుందంటే, ఎక్కడో పొలములో ఉండి గొర్రెలు కాసుకుంటున్నారంట. కొంతమంది దీన్ని చదవటం కానీ, దీన్ని ధ్యానం చేయటం కానీ, దీన్ని ఎట్ట చిత్రీకరించారంటే, పొలములాళ్ళు ఏందో అందరూ ఒక మంట వేసుకొని ఆ మంట దగ్గర కూర్చున్నట్టు, దేవదూత వచ్చినట్టు. మనం కూడా నాటకులు అదే పెట్టి ఉన్నాయి. ఎంత బుద్ధి లేనోండి అనిపిస్తుంది చదివినాక. వాళ్ళు మంట వేసుకొని కూర్చుండంటే అని వాళ్ళు అనుకుంటుంటే అంతలోకి వెంకటరత్నం ప్రత్యక్షమైద్దాడ. రాలేదా దేవదూత వచ్చి, దావీదు పట్టణమందు నేడు మీ రక్షకుడు పుట్టాడు అనగానే వీళ్ళు భయపడిపోతారు. వాస్తవానికి అక్కడ మంట లేదు, చలి కాసుకోట్లాళ్ళు. చెప్పండి, రాత్రి వేళ పొలములో ఉండి మందను కాసుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. వీళ్ళకు దేవదూత ప్రత్యక్షత, దేవుని మహిమ వీళ్ళ చుట్టూ ప్రకాశించి వీళ్ళకి అందిన సమాచారం ఏంటంటే,
దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దీనికి ఆనవాళ్ళు ఇది అనగానే ఇప్పుడు సమాచారం అందుకున్న వీళ్ళు ఎట్లా స్పందించారు? చాలాసార్లు మనకు కూడా చాలా సమాచారాలు అందుతాయి, చాలా మనకు కూడా తెలుస్తాయి. ఆఖరికి మన మాట ఏంటంటే వాటన్నిటితో మనకెందుకురా, అవి మన వల్ల అయ్యాయా? కాదు, అది ఎవరికో సంబంధించింది, మనకెందుకు అని చెప్పి కొంతమంది వదిలేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్ని రోజులు అనుకుంటూ మర్చిపోయేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వీళ్లకు అందిన సమాచారానికి వీళ్ళ స్పందన మనం చదువుదాం. 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. చూడండి, వీళ్ళు ఏమనుకుంటున్నారు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియచేసి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పుకుంటున్నారంటే వీళ్ళు, ఈ గొర్రెల కాపరులు అనుకుంటున్నారట ప్రభువు మనకు ఈ కార్యం తెలియచేశాడు. మనకు తెలియచేసిన ఈ కార్యం ఎక్కడికి వెళ్ళి చూద్దాం? మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం. ఈ మొదటి మాట మనం ఏమనుకోవాలంటే, వీళ్ళు ఇక్కడి నుంచి కదలాలంటే కదిలే పరిస్థితులేనా? చెప్పాలి. ఎట కాదు, వీళ్ళు కదలాలంటే గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు కావాలా, బెత్లెహేముకి వెళ్ళి యేసును కలవాలా. ఏం చేయాలి? 2 తలంపుల మధ్య మీరు ఎంతకాలం ఉంటారు అన్నాడు ఏలియా పర్వతం మీద. దేవుడు కూడా చాలాసార్లు అన్నాడు, మీరు 2 తలంపుల మధ్య తడబడుతున్నారు అన్నాడు. మనుషులు 2 తలంపుల మధ్యలో ఏది కోరుకోవాలో అర్థం కావట్లా. ఇర్మియా భక్తుడు అంటాడు, మార్గములు యందు నిలిచి చూడండి, ఏది మేలు చేసే మార్గమో అడిగి అందులో ప్రవేశించండి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలిగిద్ది. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో ఈ గొర్రెల కాపరులకు అందిన సమాచారానికి వీళ్ళు స్పందించే విధానం ఎట్టుందంటే, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం. వాళ్ళలో ఒకడు అన్నాడు అనుకుంటానెట్ట, మనం అనుకోవాలి, రేయ్ మనం వెళ్తే మరి గొర్రెల సంగతి ఏంది, నువ్వు ఒక్కడివే ఉండరా, మేము వెళ్ళొస్తాం. అబ్బాయి నేను ఉండను, నేను కూడా రావాలి. అందరం పోతే మరి గొర్రెల సంగతి వాళ్ళు మరిచిపోయి యేసు సంగతి ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను వీళ్ళను గూర్చి ఏమని ఈ మాట ధ్యానం చేస్తున్నప్పుడు ఏమనుకున్నానంటే, వీళ్ళు మందలను విడిచి త్యాగం చేసి ముందుకెళ్ళాలి, లేకపోతే యేసును చూసే అవకాశం వీళ్ళకి లేదు. మందలు విడిచిపెట్టాలి. అసలు మా జీవనోపాధే ఇది, మా జీవితమే ఇది, మేము చేసే పనే ఇది, అసలు దీన్ని ఎట్ట వదిలిపెడతాం మేము? ఒక కటింగ్ షాప్ పెట్టుకున్న ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నాడంట, ఆదివారం నాకు ప్రార్థనకు రావడం కుదరతలేదు, మంగళవారం పెట్టి అన్నాడంట. ఏందది? మంగళవారం ఎక్కడొచ్చి కూర్చుంటే ఇక్కడ పాస్టర్ గారు పెట్టి పాటలు పాడి ఆరాధన చేసి ఈయనకు వాక్యం చెప్పాలి. దేవుని వాక్యంలో త్యాగము చేసిన వాళ్ళు యేసయ్యకి కావాలి. స్తోత్రం చెప్పండి. త్యాగము చేయగలిగిన వాళ్ళు కావాలి. అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా ద్వేషించగలిగిన వాళ్ళే కావాలి. క్రైస్తవ్యం ఊరకనే ప్రారంభించబడాల. బైబిల్ గ్రంథం మన చేతికి రావాలంటే ఊరకనే రాలా. నీకేమో దాని విలువ తెలియలే. అసలు ఆ పిల్లలు చూడు ఎన్ని ఆటలు వేస్తున్నారాడ. బైబిల్ విలువ తెలియలా. కింద పెట్టొద్దని చెప్పినా నీకు అసలు లెక్కే ఉండదు. ఆ విలువ నీకు తెలియలా, ఎందుకంటే నీకు 30 రూపాయలకే బైబిల్ కొనుక్కున్నావు. ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు అందించడానికి ఎంతోమంది భక్తులు వాళ్ళ ప్రాణాలను పెట్టారు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువును మనలో ఈ భారతదేశానికి ప్రకటించడానికి ఎంతో మిషనరీలు ప్రాణాలు పెట్టారు. నీకు అర్థమై సత్యగా భక్తి.
నీకు దేవుని ప్రేమ అర్థమైతే కదా. ఈ గొర్రెల కాపరుల గురించి ఎందుకు బైబిల్ గ్రంథంలో ఇంత స్పష్టంగా రాయబడిందంటే, వాళ్ళు ఆ గొర్రెలను విడిచి వెళ్ళిపోయారు బెత్లెహేముకు. స్తోత్రం చెప్పండి. వీళ్ళను మనం త్యాగవంతుల లెక్కలో చేర్చాలి. త్యాగం ఎందుకో తెలుసా? యేసు ప్రభుని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏం తెలుసా? తండ్రితో పరలోకములో ఉండటం విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకోలేదు. చదవండి ఆ మాట మీకు తెలిస్తే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో ఇట్లా ప్రారంభిస్తాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటూ ఆ కింద వచనాలు మనం చదివితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఏడుండటం ఆయన భాగ్యమని ఎంచుకోలేదంట. పరలోకములో దేవునితో సింహాసనం మీద హాయిగా సమానముగా ఆడే ఉండటానికి ఇష్టపడలేదంట. దానిని విడిచి త్యాగంతో భూలోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. తర్వాత రోజుల్లో ఇందాం జ్ఞానులను కూర్చి ఒక మాట చెబుతా. జ్ఞానులకు కూడా వాళ్ళ మైండ్ పనిచేయక యేసు ప్రభు వారు రాజుగారి కోటలో పుట్టుంటాడని ఆడకెళ్ళారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఈయన ఏడ పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నది బైబిల్లో రాయల. కానీ ఎక్కడ పండుకోబెడతారో గొర్రెల కాపర్లకి చెప్పాడు. యేసు ప్రభు వారు ఆ గొర్రెల కాపర్లకు తన జన్మ వృత్తాంతాన్ని ఎందుకు తెలియపరిచాడంటే, ఆయన ఎంత త్యాగం కలిగి ఉన్నాడో సరిగ్గా వీళ్ళైతేనే త్యాగం చేస్తారు. బైబిల్లో పేద విధవరాల గురించి మాట్లాడుతూ యేసయ్య అన్నాడు, మీకైతేనే ఉన్నదానిలో కొంచెం తెచ్చిచ్చారు, ఈ పేద విధవరాలైతే ఉన్నదంతా తీసుకొచ్చేసింది. అంటే ఏములో త్యాగం ఉంది. త్యాగం అంటే 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు దేవుడికి ఇస్తే త్యాగం కాదు. ఆ 10 నువ్వు చేత పట్టుకొని ఆ 90 రూపాయలు ఇవ్వగలిగితే త్యాగం అయ్యిద్ది. లేకపోతే ఉన్నదంతా నువ్వు చేయగలిగితే త్యాగం అయ్యిద్ది. మనం 10 రూపాయలు మార్చి 10 రోజులు మందిరానికి వచ్చి రోజుకు ₹1 బిల్ల వేసి ఆ గల్లా పెట్టి గల్లు అనిపించి నేను కూడా త్యాగమే అంటే అటు కుదిరిద్ది. అందుకే భక్తులు ప్రాణాన్ని కూడా త్యాగం చేశారు, శరీరాలు కూడా త్యాగం చేశారు. యేసయ్య సిలువ సువార్త ప్రకటించడానికి 12 మంది శిష్యుల్లో కొంతమంది, పేతురైతే నన్ను మామూలుగా సిలువ వేయొద్దయ్యా, తల్ల క్రిందులుగా సిలువ ఏమన్నా. మన దేశానికి వచ్చిన తోమాని ఆయన ప్రార్థన చేసుకుంటూ వెనక నుండి వెళ్ళి కొంతమంది కాళికాదేవి పూజారులు అనుకునే వాళ్ళు వెనక నుండి బళ్ళెములతో పొడిచి చంపేశారు. వాళ్ళు పొడుస్తున్న మోకాళ్ళ అనుభవంలో నుండి బయటికి రాలేదంట దైవజనుడు. స్తోత్రం చెప్పండి. ఏంటి కారణం? త్యాగం. అది ఈ గొర్రెల కాపురంలో మొట్టమొదటి మాట మనం ఏమని రాసుకుంటే, యేసయ్య త్యాగం చేసి పరలోకం నుండి భూలోకానికి వస్తే వీళ్ళు పొలములో రాత్రి వేళ మందలను విడిచి లేకపోతే మందను విడిచి బెత్లెహేము వరకు వెళ్ళి 15వ వచనం మనం చదివాం కదా. చూడండి, అక్కడ 16వ వచనం చదివినప్పుడు కూడా మనకు అక్కడ అర్థమైద్ది ఆ మాట. చెప్పు. త్వరగా వెళ్ళారు, బాగానే చదువు. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును ఎప్పుడు వెళ్ళారంట? చెప్పట్లేదేంది? ఎప్పుడంటే వెళ్ళింది వీళ్ళు? త్వరగా అంటే సమాచారం అందిన వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళకు తెలిసిన వెంటనే కదలటం ప్రారంభించారు, పరిగెత్తారేమో. రాత్రి ఎందుకు లేరు, పొద్దున్నే వెళ్దాం. లేదు ఇప్పుడే వెళ్దాం. మనము త్వరగా వెళ్ళి ఆ తొట్టిలో పండుకున్న శిశువును చూడాలి, మరియ యోసేపులను కలవాలి. 16వ వచనం మనకు అందిస్తున్న సమాచారం, వాళ్ళు త్వరగా వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వండుకున్న భోజనం ఇప్పుడు కనుక చలికాలంలో తినపోతే 1 గంట తర్వాత ఎట్టుంటుంది, రేపు పొద్దున ఎట్టుంటుంది? ఆలస్యం చేస్తే కొన్ని
చెప్పండి, ఆలస్యం అమృతం కూడా విషం అయిపోయింది అన్నారు పెద్దలు. వీళ్ళు త్వరగా వెళ్ళి వెళ్దాంలే, 7 గంటలకంటలే ప్రార్థన, 9:30 దాకా ఉంటుందంటలే, వెళ్దాంలే. ఇదంతా సద్దన్నం బ్యాచ్. త్వరగా వెళ్దాం దేవుని సన్నిధికి. దావీదు అంటాడు, ఎప్పుడు తెల్లారితే అప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్దామా అనుకుంటాడంట. కావలివాడు వేకువ కొరకు ఎదురు చూసినట్లుగా ఆయన ఎదురు చూస్తానని 63వ కీర్తనలో రాశాడు. ఎప్పుడు తెల్లారితేనే దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు తెల్లారితే నా దేవుని దర్శించాలి అని ఒక ఆశ, తృష్ణ ఈ కాపరుల్లో మనం చూస్తాం. అందుకని వీళ్ళు త్యాగంతో వెళ్ళారు. మరొక మాట మనం చదువుదాం, 15వ వచనం చదువుదాం. చూడండి, 2వ అధ్యాయం గొర్రెల కాపరులో ఉన్న మరొక మంచి లక్షణం చదువమ్మా. వారు చూసి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలో ప్రచురము చేసిరి. స్తోత్రం చెప్పండి. అసలు బైబిల్లో మొట్టమొదటి సువార్తీకులు ఎవరయ్యా కొత్త నిబంధనలు అంటే? చెప్పండి, ఆ బిరుదు ఎవరికి ఇవ్వాలి? వీళ్ళకే ఇవ్వాలేమో. వీళ్ళు పొలములో ఉండి పొలములో మందను కాసుకొని చుండగా దేవదూత వచ్చి ఏ మాటలు చెప్పాడో ఆ మాటలంట ప్రచురము చేస్తున్నారంట. నీ దరిద్రం ఏందో ఎన్న వాక్యమే పక్కనోడికి చెప్పే అదృష్టం లేదు నీకు. దేవుని మాటలు నిన్ను ఈ దగ్గర నుంచి ఇంకోటికి ఎవరికైనా అందుతాయా అంటే అసలు నీకే వినే బుద్ధి లేకపోతే పక్కనోడికి ఏం ప్రకటిస్తావు? దేవదూత ఏమి చెప్పాడో చెప్పండి, తమతో చెప్పబడిన మాటలు. దేవదూత నాకులాగా అబ్బాయి ఎన్రా బలెవడివే ఇనో అని మళ్ళీ చెప్పలా. ఏం చెప్పాలో అదే చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. దేవదూత పని ఏంటంటే చెప్పటం, వెళ్ళిపోవటమే. లేదు నేను మళ్ళీ వస్తాను, నీకేదైనా కానుక తెస్తానంటే ఉండడు ఆయన. లేదు నువ్వు చెప్పింది మళ్ళీ చెప్పు అంటే 1-2 మందికే బైబిల్లో అవకాశం దొరికింది, కానీ అందరికి పొద్దాక అవకాశం దొరకలే. సంసోను తల్లికి దేవదూత చెబితే లేదు నేను ఒక్కదాన్నే ఉండాను, మా పురుషుడు కూడా వస్తాడు నా భర్త, ఆయనకు కూడా చెప్పమంటే వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేస్తే మళ్ళీ దేవదూత వచ్చి చెప్పెళ్ళాడు. కానీ పొద్దుదాకా నువ్వు మళ్ళీ రాత్రి ఏం వాక్యం చెప్పు ఒకసారి గుర్తు చేయి. పొద్దాక వస్తాడు తయారుగా. పాస్టర్ గారు అన్నాడంట, నువ్వు ఇచ్చే 10 రూపాయలకి ఎన్నిసార్లు చెప్పాలా అన్నాడంట. నిజమేగా, మరి నువ్వు ఇచ్చిన దాంతో పోల్చుకుంటే ఇన్నిసార్లు చెబుతాడా? పరలోకము నుండి దేవదూత చెబుతున్న సమాచారం ఒకసారి వీళ్ళకి ఎంత బాగా అర్థమైపోయిందంటే, ఆ మాటలు పొలములో విన్నారు, ఇప్పుడు బెత్లెహేముకు వచ్చి పశువుల కొట్టం దగ్గర ప్రకటించటం ప్రారంభించారు, ప్రచురము చేశారంట. హల్లెలూయా! ఎంత మంచి మాట అండి ఇది, ప్రచురము చేసిరి. దేవుని మాటలు ఎంత స్పష్టమైనయో వాళ్ళకి అర్థమైంది కనుక ఆ ప్రాంత ప్రజలందరికీ, అదిగా పశువుల కొట్టంలో ఉందెవరు అనుకున్నావు, ఆ తొట్టిలో ఉందెవరు అనుకున్నావు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. యేసు అనగా క్రీస్తు అనగా ఏంటో అది చదువు సరిగ్గా లేనోళ్ళు వీళ్ళు చెబుతున్నారండి ప్రజలకి. వీళ్ళు చెబుతున్నారు. నాకు తెలిసి రక్షించబడిన చాలామంది 100ల సంఖ్యలో నేను ఎరుగుదును. చిన్న వయసు నుండి వాళ్ళని నేను గమనిస్తున్నా. వాళ్ళు పనిగట్టుకొని ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ప్రభువును కూర్చున్న సంగతులు చెప్పి వస్తూ ఉంటారు. చదువు ఉండదు పాపం, కూలి పని చేసుకుంటారు. ఒకరోజు ఖాళీ చేసుకొని ఫలానా ప్రాంతానికి వెళ్ళాలని ప్రార్థన చేసుకొని వెళ్ళి వస్తూ ఉంటారు. నీ బతికేందో ఎంత బానిసవు అయిపోయావంటే నువ్వు పనికి, ఎంత బానిసవంటే ఆదివారం ప్రార్థనకు రావటానికి కూడా ఈరోజు కూడా ఏమి వెళ్తావులే అనిపిస్తుంది. ఇక నీ జీవితంలో ఏది ప్రచురణ చేసే ఆ విధానం ఏడగుదిరిది నీకు?
అసలు భూమి మీద పని చేయటానికే పుట్టారేమో అనిపించింది నేను కొంతమందిని చూస్తుంటే. ఏమా ఏం చేయటానికి? ఇక చేలు దున్నటానికి, నాటటానికి, కొయ్యటానికి, నూర్చటానికి నిన్ను పుట్టించాడు ఒక ప్రవక్తగా. ఈ చేలన్నీ నువ్వే బాగు చేయాలి. నేను అంటున్నాను, భూమి మీద పుట్టిన మనుషుడు దేవుని ఉద్దేశం లేకుండా పుట్ల. స్తోత్రమనో ఆమేననో ఏదో ఒకటి చెప్పండి. దేవుని వాక్యాన్ని వింటే ఈ గొర్రెల కాపర్లు, బైబిల్లో వీళ్ళకి పెట్టిన పేరు గొల్లలు అని. చెప్పండి, ఏ గొల్లైనా దేవుని కోసం త్యాగంతో బతుకుతున్నాడా? ఏది మన పెద్ద గొల్ల? ఏది? ఆ చిన్న గొల్ల వస్తేనే మొత్తం కుర్చీలన్నీ గందరగోళం చేస్తున్నాయి. మీరు ప్రార్థన చేసేవాళ్ళు కూడా కళ్ళు తీసి ఏందబ్బా అని చూడాలనిపించేటట్టు. ఏంది ప్రార్థనకు రాలేదంటే ఆడు ఒక్కొక్క మాట చెబుతాడు, ఏదో ఒక వంక చెబుతాడు. దేవుని బిడ్డలారా, వీళ్ళని ఎంత ఘనపరచాలి మనం. ఒకటి, వీళ్ళకి సమాచారం అందింది ఏం చేశారంట? బెత్లెహేము వరకు వెళ్ళి తొట్టిలో పడుకున్న శిశువుని చూశారంట, మరియను చూశారంట, యోసేపును కూడా చూశారు. వాళ్ళు ఏమి చూశారో ఏమి విన్నారో రెండవది ప్రచురం చేస్తున్నారు. రండి, మూడో మాట చదువుతాం. 18వ వచనంలోనే మనకు ఆ మాట కనపడుతుంది. 18 చదవండాడా. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఎవరు చెబుతుంటే ఆశ్చర్యం అంట? గొర్రెల కాపర్లు. ఇప్పుడు ఈ మాట మీరు ఇట్లా రాసుకోండి, రాసుకోగలిగిన వాళ్ళు అయితే. గొర్రెల కాపర్లో ఆ ప్రాంత ప్రజలను ఆశ్చర్యపరిచరి. ఏం చెబితే ఆశ్చర్యం కలిగింది? విన్నవాటిని, కన్నవాటిని. వాళ్ళు ఏమి విన్నారో ఏమి చూశారో పొలములోనేమో విన్నారు, ఎడకొచ్చాం తొట్టిలో పండుకొని ఉన్న శిశువును, మరియను, యోసేపును చూశారు. కొంతమంది వినలేరు, కొంతమంది చూడలేరు. వీళ్ళని ఏమన్నాలంటే చెవులుండ చెవిటోళ్ళు అనాలి, కళ్ళుండ గుడ్డోళ్ళు అనాలి. చూడరీళ్ళు దృష్టిని ఒక దాని మీద పెట్టలేరు. వాళ్ళకంటే ఇది మధ్యలో కూర్చున్న పిల్లలు బాగా మంచోళ్ళు. వాళ్ళు అసలు వీళ్ళు పక్కన వాళ్ళని చూడకుండా ఉండలేరు, వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేరు. కానీ ఎందుకు చూస్తున్నారో వాళ్ళకి తెలియదు. తెలుసా? ఎందుకు చూస్తారో తెలియదు. ఎవరన్నా కనుక కొత్త వాళ్ళు ఎవరన్నా ఇక్కడికి చర్చికి వచ్చారా, ఇక వీళ్ళు సూపులు తాను చంపేస్తారు వచ్చేవారు రాకుండా. అంతకుముందు రాజమండ్రి నుండి టీచర్గా చేసింది ఆమె పేరు, నిన్న మొన్న కూడా గుర్తుంది, మరి ఇప్పుడు ఎందుకు గుర్తురాట్లేదు నాకు. వీళ్ళ దెబ్బకి నాకు కూడా వచ్చిందేమో. ఎండూరు వారిపాలెం వెళ్ళి రోజు స్కూల్లో టైంకి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఆదివారం మందిరానికి వచ్చేది. రోజు ఆమె అన్నమాట ఏందో తెలుసా? వీళ్ళని చూస్తుంటే నాకు ఒక రకం అనిపిస్తుందండి అంటది. ఏంది? ఇప్పుడు ఎంత మాత్రం స్కూల్ టీచర్ అయినా చర్చికి వస్తే మాత్రం ఆ విలువ తగ్గించుకోవాలా? ఆమె కిందే కూర్చుంటుంది. కుర్చీలు అప్పుడు ఉన్నాయి కానీ చైర్లో కూర్చునేది కాదు. ఈ పిల్లలు అటు దాటేటప్పుడు ఆమె నెత్తి మీద చేసి దాటం, కాలుతో దానటం, ఇవన్నీ చేసినప్పుడు ఆమెకి ఇక భయం వేసిందేమో. కొన్ని వారాల తర్వాత ఇక రాల. తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ ఊరు మార్పించుకొని వాళ్ళ భర్తను తీసుకొని ఒక రోజు వచ్చింది ఇక్కడికి. పాస్టర్ గారు, నేను వెళ్ళి మా భర్త గారికి చెప్పానండి, సరే ఈసారి మన ఇద్దరం కలిసి వెళ్దాంలే అని అన్నాడు. ఆదివారం రాలేవండి, ఎందుకంటే అక్కడ సంఘంలో మా భర్త గారు బాగా ఉంటాడు. ఓ రోజు ఆమెను అడిగాం, మేము మీదేం కులం అని అడగల, మీదే ఊరమ్మా అని అడిగితే మాది చిరంజీవి కులం అందాము. సరేలే అని చెప్పి అర్థమైంది మాకు. ఆమె ఈ పిల్లలను చూసినప్పుడు భయపడి రాలేదేమని అనిపించింది నాకు. నిజమేని అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుందా?
సరే, అక్కడ ఆ భర్తను తీసుకొని వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు నేను కూడా కనీసం 2 చైర్స్ అన్న తీసుకురావాలనిపిస్తుంది పాస్టర్ గారు, మీరు కూర్చునే కుర్చీ కూడా సరిగ్గా లేదు అని. అప్పుడు పూరి మందిరం కదా, చాలా ఇబ్బందిగా ఉండేది. మీకు ఇప్పుడు అర్థమైతే చెప్పాల్సిన మాట ఏంటంటే, కొంతమంది చూడలేరు, కొంతమంది వినలేరు. ఈ గొర్రెల కాపర్లు ఎలాంటి వాళ్ళు? కన్న వాటిని విన్న వాటిని గూర్చి ఆ ప్రాంతంలో ఉన్న వారిని ఆశ్చర్యపరుస్తున్నారట. స్తోత్రం చెప్పండి. వీళ్ళకు సమాచారం ఎవరిని గూర్చి అందింది? యేసును గూర్చి కదా. యేసయ్య ఎవరంట? ఆశ్చర్యకరుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఆశ్చర్యకరుడు కనుక ఆయన చూడగానే వీళ్ళకేమొచ్చింది? ప్రజలను ఆశ్చర్యపరచగలిగిన కృప వచ్చింది. మీకు తెలుసా, ప్రజలు యేసు దగ్గరకు వచ్చేవాళ్ళని చూసి ఆశ్చర్యపోవాలి. ఏంద్రా ఈ మనిషి ఎట్ట మారాడు, ఎంతమంది తాగుడు తిరుగుడు అన్నీ ఉండి ఎట్ట మారాడు, ఈ మనిషి మోటోడు కానీ చదువుకున్న వాళ్ళే ఎట్ట మాట్లాడుతున్నాడు. ఇప్పటికన్నా మారిందా మీ భాష? ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఈ వస్తువు తీసుకొని వెళ్ళారు, అరే ఇక్కడ వస్తువు ఎవరు తీసుకెళ్ళారంటే అది వాడు దెంకొని పోయాడు. మారిందా భాష ఏమన్నా? మీరు నన్ను కూడా అనిపిస్తున్నారు. వరకు మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా. ఒకరోజు మా శాంతమ్మ, ఎర్రగొండపాలెం శాంతమ్మ, వాళ్ళ తమ్ముడిని పిలుస్తుంది. ఏమని పిలిచిద్దిరే ఇది అంటది కదా, అరే అబ్బి అంది. అబ్బి ఎవడా నాకు అర్థం కాల, అబ్బి అంటుంది. ఈడెవడో కొత్తోడు కావాలని ఎదురు చూస్తున్నా నేను. అంతలోకి వీడు వచ్చాడు వాళ్ళ తమ్ముడు. ఈడు అబ్బి కాదు, వీడి పేరు పలానా కదా. ఏందమ్మా అంటే నేను అంతే పిలుస్తాను అంది. సరేనని చెప్పా, అంతటితో పోయింది. ఆ పిల్లను ఇంకో పిల్ల అమ్మీ అంటుంది. అబ్బి ఏంది అమ్మీ ఏంది తెక్కల మొహం దానా, 7 ఎలగబెట్టావు, మళ్ళీ 7 చదివావుగా, ఆ బోండాలని తిన్నావుగా, మళ్ళీ అబ్బి ఏంది అమ్మీ ఏంది. భాష మారాలి. అందుకే అబీగైల్ అనేమా దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటుందో తెలుసా? వాడి మోటితనం, ఆ భాష, ఆ మోటితనం తన పేరులోనే ఉంది కదా, నీకు తెలుసు కదా అంటది. పేరులోనే మోటితనం ఉందంట మనోడికి, పేరులోనే మొరటుతనం ఉందంట. బైబిల్ చెబుతుంది కొంతమందిని మూర్ఖులు అని. మూర్ఖుండంట రోట్లో వేసి ఉందా, రోట్లో వేసి బాగా దంచినా రుబ్బినా వాడు మూఢత్వం పోదంట. పోయిద్దా? అరే మందిరములు అరవబాకరా, ప్రార్థనలు అరవబాకమ్మంటే పొద్దాక మాట్లాడుతూనే ఉంటారు వీళ్ళు. కారణం ఏందయ్యంటే వీళ్ళ జీవితంలో ఆ చెడ్డ స్వభావాన్ని తీసేసుకోవట్లే. గొర్రెల కాపుర్లు వాళ్ళు చదువు లేనోళ్ళే, వాళ్ళు తక్కువ చదువుకొని ఉంటారు. కానీ వీళ్ళు పలుకుతున్న మాటలు ప్రజలకు ఆశ్చర్యం కలుగుతుందంట. చూడండి, ఆ ప్రాంతంలో ఆశ్చర్యాన్ని కలుగు చేశారు. ఇంకో మాట చెప్పమంటారా? మరియా యోసేపుల దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, వీళ్ళు చెప్పిన మాటలు మరియం ఏందంట. 19వ వచనం చదవండి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొని. ఎవరి మాటలో చెప్పాలి? మరియమ్మ కంట వీళ్ళు చెప్పే మాటలంట ఈ మామూలుగా గూట్లో పెట్టకూడదు, ఏదో బ్యాగ్లో పెట్టకూడదు. చెప్పండి, హృదయములో భద్రం చేసుకోవాలి, తలపోసుకోవాలి. ఈ సామాన్యమైన మాటలు కాదు. స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చప్పట్లు కొడితే ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. గొర్రెల కాపురులు చెప్పిన మాటలు తల్లి అయిన మరియా హృదయములో దాచుకుందంట. అంటే ఎంత గొప్ప మాట అనుకోవాలి. సొలొమోను చెప్పే మాటలు వినటానికంట
దేశాల నుంచి వచ్చేవాళ్ళంట. యేసు ప్రభు వారు పెద్ద అయిన తర్వాత ఆయన పట్టుకోవాలని వచ్చిన బంటురోతులు ఆయన మాటలు విని పట్టుకోకుండా ఆయుధాలు తెచ్చినట్టుగానే ఆయన మాటలు విని గుట్టుకు వెళ్ళిపోయారు ప్రధాన యాజకుల దగ్గరికి. ఏంది యేసును పట్టుకొని రాలేదంటే వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆ మనుషుడు మాట్లాడినట్టుగా ఎప్పుడు ఎన్నడూ ఎవరు మాట్లాడాల. స్తోత్రం చెప్పాలి. ఏంది యేసయ్య మాటలు? యేసయ్య మాటలు హృదయములో చేర్చుకునే మాటలు, హృదయ అంతరంగాలను మార్చే మాటలు. యేసయ్య మాటలు మానవ హృదయాలకు నెమ్మదినిచ్చే మాటలు. అందుకని మరియ విన్నప్పుడు ఆశ్చర్యం వేసింది. మరియమ్మను గురించి మనం అంతకుముందు వారాలు చెప్పుకున్నాం. ఒకసారి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు ఉజ్జీవం కలిగింది. తర్వాత రోజుల్లో గొర్రెల కాపర్లు వచ్చి చెబుతూ ఉంటే అప్పటి వరకు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రకాల శోధనలు అనుభవించిన ఈ మరియ ఈ గొర్రెల కాపర్ల మాటలతో సేద తీర్చబడినట్టుందేమో, ఆ మాటలు హృదయములో పెట్టుకుంది. చివరిగా నేను ఇంకో మాట చెబుతాను, మీరు 20వ వచనం చదవండి. అక్కడ రాయబడిన అద్భుతమైన ఒక సంగతి. లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని గూర్చి కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. స్తోత్రం చెప్పండి. ఎవరంటే ఇల్లంట? ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినవి చేశారంట, విన్నవి కన్నవి వాటిని బట్టి దేవునికి స్తోత్రము చేశారంట, మహిమ చెల్లించుచు తిరిగి వెళ్ళారంట. వాళ్ళు వచ్చిన కారణం ఏదో, వాళ్ళు చూసిందేదో, ఏది దేవుడు చెప్పమన్నాడు అన్నీ పలుకుతూ ఆ దేవుణ్ణే మహిమపరుస్తూ స్తోత్రం చెల్లించుకుంటూ వెళ్ళిపోయారంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక మాట, వెళ్ళిన తర్వాత ఇంతగా గొర్రెలు ఉండయో పోయినాయో తెలియదు, ఎంత నష్టం జరిగిందో తెలియదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తూ స్తోత్రము చెల్లిస్తూ వెళ్ళారు. భక్తులకు ఉండాల్సిన మంచి లక్షణం ఇది. ఏంటది? ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి మహిమపరచటం, ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్పటం. పిల్లలు పోయినప్పుడు ఏమన్నాడు రావులమ్మ? ఏమని ఉంటాడు చెప్పు? అట్టుంటే కష్టమే. ఏమని ఉంటాడు? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొని పోయాడు, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. ఆరోగ్యం ఉండొచ్చు పోవచ్చు, చెప్పండి. ఆయన ఇచ్చాడు. కొంతమంది వాళ్ళకి ఏదన్నా బాగుండకపోతే 2-3 సార్లు ప్రార్థన చేస్తే, అయ్యా ఏందయ్యా కొద్దిగా గట్టిగా చేయి, కొద్దిగా గట్టిగా చేయి అంటారు. గట్టిగా చేయండి, గట్టిగా జుట్టు పట్టుకు చేయమని. వచ్చే వచ్చింది, పోతే పోయింది, అదో ప్రాణం అట్లా. ఆయన పెద్ద ఆయన అసలు ప్రార్థనకి రారుడు అంటాడు. అలాంటప్పుడు మనం ఎట్లుండాలి? ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎంత నిరీక్షణ ఉండాలి? తలనొప్పి తగ్గల, దేవుని స్తోత్రం అని. కొన్ని రోగాలు స్తుతులు చెల్లించడం వల్లే తగ్గిపోయిన అనుభవాలు నాకుండి. మందులు వేసుకోకుండానే నువ్వు స్తుతిస్తే చాలు శరసాల పునాదులు కదులుతాయి. హల్లెలూయా. అది నువ్వు చేయట్లా. నువ్వు స్తుతిస్తే చాలు ఎరికో గోడలు అటంతరికయ్యే కూలిపోతాయి అన్నాడు దేవుడు. మనం ఎందుకో భక్తులకున్న అనుభవాలు మనకుండవు. బాధ వస్తే బాధ, కష్టం వస్తే కష్టం. ఇంకేం చేశాడు దేవుడు? చేయలేదులే, మనం అడిగింది ఏమైనా చేశాడా? నేను మగపిల్లని అడిగితే ఆడపిల్లనిచ్చా. వైజాగ్లో లివింగ్స్టన్ అని ఒక అన్న ఉన్నాడు, సేవ చేస్తూ ఉంటాడు. కొడుకు కావాలని ప్రార్థన చేశాడు, కూతురు పుట్టింది. కృప అని దానికి ఒక పేరేదో కలిపి పెట్టుకున్నాడు.
మళ్ళీ ప్రార్థన చేశాడు, మళ్ళీ కూతురు పుట్టింది, మళ్ళీ కృప అని పేరు పెట్టి దానికి ఇంకోటి ఏదో ఎక్స్ట్రా పెట్టుకున్నాడు. మళ్ళీ ప్రార్థన చేశారు, మళ్ళీ కానుపయింది, మళ్ళీ కూతురు పుట్టింది. నీ కృప చాలని పేరు పెట్టుకున్నాడు. బాధపడ్డారా? దేవుడు ఎవరిని ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడో, ఉద్దేశం ఏంటో గుర్తించాలి. కానీ నువ్వు అడిగిందల్లా కావాలి, నువ్వు అడిగిందే మంచిది ఈగిపోతే ఇక దేవుడు లేడా? మనదాకా దేవుడు ఉన్నాడు అని నువ్వే చెప్పి నువ్వు అడిగిందేదో కానప్పుడు దేవుడు లేకుండా పోతాడా? నేను అంటాను, అట్లాంటి వాళ్ళు ప్రార్థనకు రాకూడదు, మానుకోవడం రైటు. ఏదో మేలు చెయ్యాలి, మేలు పొందాలని కాదు. నువ్వు కనుక ఎంబడించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. గాల్లో దీపం పెట్టి పాస్టర్ గారు అంటారు కొంతమంది, నాకు చెబుతూ ఉంటారు. అందుకని క్రిస్మస్కు సంబంధించిన వర్తమానాలు మనం వింటున్నప్పుడు భక్తులకు ఏదుందో, నేను అంటున్నాను, ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా జ్వరం వచ్చినప్పుడు దుప్పటి తన్ని మరి పడుకుంటున్నావు, కానీ ఒక అర్ధ గంట సేపు ఆపకుండా దేవుడికి స్తోత్రాలు చెప్పు. ఎందుకు తగ్గదు అప్పుడు అడుగు. డబ్బులు లేకపోయినా పక్కన వాళ్ళని అడిగి కళ్ళజోడు తెచ్చుకుంటున్నావు, కానీ చెప్పు, స్తోత్రాలు చెప్పు. కళ్ళు ఎందుకు సరిగ్గా కనపడవు? కనపడిందా ఒక బాధ, కనపడిన తర్వాత ఎవాంజలిన్ అక్క కోసం ఎన్ని కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేశా. ప్రభువా, కనీసం మందిరానికి చూపు ఉంటే కదయ్యా నడిచాము, అంతటికి ఆమె రాగలిగేది. దేవుడు బాగు చేసిన తర్వాత కొన్ని ఆదివారాలు ఎగ్గొడుతుంది. స్తోత్రం చెప్పండి. నిజం, చూపు పర్వాలేదు, దేవుడు కృప అన్న తర్వాత, కృప ఎక్కువైన తర్వాతే ఆదివారాలు కొన్ని పోయినాయి. నీ జీవితంలో నేను చెబుతున్నాను, ఎవరినో గురించి చెప్పవసరం లేదు. నీ లోపం ఏంటో నువ్వు గుర్తించగలిగితే గొర్రెల కాపర్ల స్థాయిలోకి రాగలుగుతాం. హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లో ప్రభువును స్తుతించాలి. మన పాటల పుస్తకంలో స్తుతిలో శక్తి ఉన్నదని ఒక పాట ఉంటుంది. అద్భుతమైన నడిపింపు ప్రభు ఇచ్చాడు అందులో. అది ఎంత గొప్ప పాట అంటే నేను చాలాసార్లు పాడుకుంటా ఒంటరిగా కూడా. వాళ్ళు స్తుతిస్తుండగానే ఎరుకో గోడలు గూడిపోవటం ఏందండి? స్తుతిస్తుండగా వచ్చిన శత్రువులు వాళ్ళను వాళ్ళు పొడుచుకొని చచ్చిపోవటం ఏంది? అదే స్తుతిలో ఉన్న శక్తి. హల్లెలూయా. దైవజనుడు స్తుతిలో శక్తి అని ఒక పెద్ద పుస్తకం రాశాడు. ఆ పుస్తకం చదువుతుండగా వచ్చిన ప్రేరేపణ అది నాకు. అందుకని మనం కూడా తెలుసుకోవాలి, ఈ గొర్రెల కాపురంలో ఉన్న లక్షణాలు మనం కలిగి ఉండాలి. అలాగుండాలని ప్రభు పేరట కోరుతూ, గొర్రెల కాపురులు వారికి అందిన సమాచారాన్ని బట్టి బెత్లెహేము వరకు వెళ్ళి ఎలాగూ చూడగలిగారు. మరియ యోసేపును యేసును చూశారు. వాళ్ళు ఎలాగూ ప్రచురం చేశారు, వాళ్ళు ఎలాగూ దేవుని మహిమపరిచారో, వాళ్ళు ఎలాగూ ఆ ప్రాంత ప్రజలను ఆశ్చర్యచిత్తులుగా చేయగలిగారో మనం కూడా అలాంటి కృప పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడులు ఆశీర్వదించునుగాక.